హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు రాణి యూట్యూబ్ ఛానల్. బిగినర్స్కి అసలు చేతి కుట్టు వేయడం రాదు అన్నోళ్ళకి ప్లీజ్ చూడండి నేను ఎలా వేస్తున్నాను. ఫస్ట్ 3 లైన్స్ దారం ఎక్కించుకోండి. అలాగే నాట్ వేసుకొని చిన్నది లోపలికి పెట్టి సూదిని లాక్కుంటే అసలు అవతలకి కనిపించకుండా థ్రెడ్ చేతికుట్టు అనేది వేయాలి. చాలా స్మూత్గా వేయాలండి. అసలు మనం కుట్టామా లేదా అని కూడా అవతల వాళ్ళకి తెలియకుండా నీట్గా కుట్టాలి. ఫస్ట్ టైం వేసే వాళ్ళకి థ్రెడ్ అనేది బయటికి కనిపిస్తుంది. అలా అలవాటు అయ్యి కొద్ది స్పీడ్గా చేతికుట్టేయడానికి ఈజీగా ఉంటుంది. ఫస్ట్ అండి చిన్న 2-3 సార్లు చేతికుట్టు అనేది కొంచెం ముడేసినట్టు వేసుకోండి. అలాగే బ్యాక్ సైడ్ మనం నాటేస్తాం, అదే డాట్స్ వేస్తాం కదా, దానికి ఏం అవసరం లేదు. మనం కుట్టేసాం కదా, కుట్లో నుంచి కింద నుంచి సూదిని అవతలకు లాగేసుకొని మళ్ళీ చేతికుట్టు అనేది వేసేసుకోండి. మనకి 1/4 ఇంచ్ అయినా 1/2 ఇంచ్ వేసుకోండి, లేదా 30 ఇంచ్ వేసుకున్నా పర్లేదు. ఎక్కువ శాతం 1/2 ఇంచేనండి చేతి కుట్టేసుకునేది. ఇలా అయితే నీట్గా ఉంటుంది. ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుందండి. చాలా నీట్గా వచ్చింది. బిగినర్స్ మాత్రం ట్రై చేస్తూ ఉండాలండి. ఏది రాదు అనుకొని కూర్చోకండి. మనం ట్రై చేస్తేనే మనీ అనేది సంపాదించుకోగలము. ఇంట్లో ఉండి కూడా మన పని మనం చేస్తూ కూడా ఖాళీగా ఉన్నప్పుడు బోర్ కుట్టినప్పుడు మిషన్ కుట్టుకుంటే రోజుకి వెళ్ళలేదని 200 కాకపోయినా 100 అయినా కూడా తెచ్చుకోగలం కదా. ఒకళ్ళ మీద ఆధారపడకుండా, ఒకళ్ళ కింద చేయకుండా మన పని మనం చేసుకుంటూ, పిల్లలు చూసుకుంటూ, భర్తను చూసుకొని, ఇంట్లో అన్ని పనులు నీట్గా చేసుకొని ఖాళీగా ఉన్నప్పుడు ఏం చేయాలి అని బుర్రపాటు చేసుకునే బదులు ఈ పని మంచిదండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వచ్చి కుట్టించుకుంటారు. బాగా కుట్టుకుంటే అలా మనుషులు కూడా అలవాటు అవుతారండి. మనం ఎక్కడికి వెళ్ళే పని లేదు. స్టార్టింగ్లో అయితే సరిగ్గా కుట్టలేదు అది ఇది అంటారు. అదేం పట్టించుకోకండి. మన పని మనం చేసుకోవాలి. ఎవరేమన్నా కూడా పట్టించుకోకండి. అంతేనండి, సింపుల్గా నాట్ వేయడం చాలా నీట్గా వేసుకోవచ్చు. డిజైన్ జాకెట్స్ కాబట్టి బ్యాక్ సైడ్ వేసుకుంటే బాగుంటుంది. ప్లీజ్ లైక్ చేయండి.